ఈ వీడియోలో మనము ఒక టాపిక్ గురించి మాట్లాడదాం విచ్ జనరల్ పబ్లిక్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. సో ఇది ఎంతవరకు ట్రూ, మనకి ఏమేమి చేయగలుగుతుంది, స్కోప్ ఏందని. ఏంటంటే మనకి సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది ఆర్ ఎనీ ఇంజురీ అయింది ఇండస్ట్రియల్, ఒక చెయ్యి కానీ ఫింగర్ కానీ ఏమైనా కట్ అయిపోయి ఊడిపోయింది, కంప్లీట్లీ ఆంపిటేట్ అయిపోయింది ట్రామాటిక్గా, అంటే యాక్సిడెంట్లో కానీ ఆ చెయ్యిని కానీ వేల్ని కానీ దీన్నైనా వాపస్ రీఅటాచ్ చేయడానికి వస్తుంది ఆ బాడీకి. ఒకటి. సెకండ్ థింగ్, ఎటువంటి సర్కమ్స్టెన్స్లో చేయడానికి వస్తుంది, అంటే చెయ్యి కట్ అయ్యింది మీకు 2 days అవుతుంది తీసుకుపోయి వాపస్ పెట్టమంటే వస్తుందా లేదా. దోస్ థింగ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ విల్ క్లియర్ అబౌట్ దట్. సో మనకి కంప్లీట్ కట్ అయ్యి ఊడిపోయి ఇంజురీని ఆంపిటేషన్ అంటాం మనం. సో ఎన్నోసార్లు డాక్టర్సే ఆంపిటేట్ చేస్తారు. సపోజ్ కాలు చెయ్యి కూలిపోయింది అనుకోండి, మనకి గ్యాంగ్రీన్ వస్తే దట్ ఇస్ కాల్డ్ సర్జికల్ ఆంపిటేషన్. మనకి ఇప్పుడు అటువంటి దాని గురించి కాదు, మనకి ట్రామాటిక్ ఆంపిటేషన్ అంటే బయట ఏమైనా ఇంజురీతోనే కట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా నైఫ్తో కానీ దేనితో కానీ వేలు కట్ అయిపోయింది, దాన్ని వాపస్ పెట్టే ప్రొసీజర్ని రీఇంప్లాంటేషన్ అంటాం ఆర్ రీప్లాంటేషన్ అంటాం దాన్ని. ఆ ప్రొసీజర్స్ పాసిబులా అంటే ఎస్, 100% దే ఆర్ పాసిబుల్ అండి. మనకి రీఅటాచ్ చేసే సర్జరీస్ ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్. కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్లోనే చేయగలుగుతాం అది. సో ఎటువంటి సర్కమ్స్టెన్స్లో చేయగలుగుతాము అనేది విల్ డిసైడ్ వన్స్. సో ఒకసారి ఆంపిటేషన్ అయింది అనుకోండి, ఆంపిటేషన్ అయితే ఏమైందంటే మొత్తం కట్ అయితే దాంట్లో ఎన్నో యూనిట్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఫోర్ ఆర్మ్ దగ్గర కానీ ఫింగర్ దగ్గర కానీ కట్ అయింది, ఒకటి డిటాచ్ అయ్యే పార్ట్ బోన్ ఒకటి. సో బోన్ డిటాచ్ అయిపోయింది కంప్లీట్లీ. సెకండ్ థింగ్ మస్కులర్ అండ్ టెండినస్ యూనిట్స్ అంటారు, అంటే మజిల్స్ అన్ని కట్ అయిపోయి ఊడిపోయినాయి. నెక్స్ట్ మనకి వాస్కులర్ యూనిట్స్ అంటే ఆర్టరీస్, వెయిన్స్, మన రక్తనరాలు అవి కట్ అయిపోయినాయి. అండ్ నర్వ్స్ కట్ అయిపోయినాయి, అంటే నర్వ్స్ ఏం చేస్తే మనకి స్పర్శ మూమెంట్, ఈ రెండింటికి మనకి సెన్సేషన్స్ అండ్ మోటార్ ఫంక్షన్. సో ఇవన్నీ డిస్రప్ట్ అయిపోయినాయి. అండ్ స్కిన్ డిస్రప్ట్ అయిపోయింది, చర్మం ఊడిపోయింది కంప్లీట్లీ. సో ఇవన్నీ దీస్ ఆర్ కాంపోనెంట్స్ విచ్ హావ్ డిటాచ్డ్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ పోయినాయి, అంటే మనకి సర్క్యులేషన్ పోయింది. సో ఏదైనా టిష్యూ బతుకుండడానికి దానికి ఆక్సిజన్ కావాలి, బ్లడ్ అవ్వాలి. అంటే సో ఆ ఆక్సిజన్తోనే అది టిష్యూ బతుకుతుంది మనకి. సో ఆక్సిజన్ క్యారీ చేసేది బ్లడ్ మనకి. సో బ్లడ్ మనకు హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేసి తీసుకెళ్తుంది, మన వెయిన్స్ నుంచి వెళ్ళే బ్లడ్ ఆ ఆక్సిజన్ లేని బ్లడ్ని వాపస్ తీసుకెళ్తుంది. సో దట్ ఈస్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సో అంతా డిస్రప్ట్ అయిపోయింది, అంటే సర్క్యులేషన్ కట్ అయిపోయింది అలాంగ్ విత్ వేరే వన్. సో ఈ సర్క్యులేషన్ కట్ కావడం ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే సమ్టైమ్స్ నర్వ్ కట్ అయ్యింది, మన బోన్ ఫ్రాక్చర్ అయిందంటే మనం డిలేడ్గా సర్జరీ చేసినా ఉంటుంది. కానీ బ్లడ్ వెజల్ పోయింది అంటే మన బాడీ పార్ట్ ఎక్కువసేపు బ్రతుకుంటుంది దానికి. సో ఎంత టైం మనకి తీసుకోగలుగుతాము అంటే, ఒకటి దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్. ఒకటి వార్మ్ ఇస్కీమియా టైం అంటారు, కోల్డ్ ఇస్కీమియా టైం అంటారు. వార్మ్ అంటే మన రూమ్ టెంపరేచర్లోనే మనం ట్రాన్స్పోర్ట్ చేసినాం అనుకోలేమని. సో వార్మ్ ఇస్కీమియా టైం చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే రూమ్ టెంపరేచర్లో చాలా ఫాస్ట్గా మనకి ఆ టిష్యూ కూలిపోగలితే చనిపోగలుగుతుంది. సో వార్మ్ ఇస్కీమియా టైం ఏంటి అంటే మజిల్ ఎక్కువ ఉన్న చోట లైక్ ఫోర్ ఆర్మ్ ఆర్ లెగ్ ఒక 6 hours వరకే పెట్టుకోవాలి. కానీ మజిల్ తక్కువ ఉన్న చోట సపోజ్ ఫింగర్ అనుకోండి, అది ఒక 12 hours వరకు పెట్టుకోవచ్చు. కోల్డ్ ఇస్కీమియా టైం అంటే మీరు సపోజ్ ఐస్లో ట్రాన్స్పోర్ట్ చేసారు. సో ఎగ్జాక్ట్లీ మనం ఒక కట్ అయిపోయిన బాడీ పార్ట్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలో మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. కానీ సపోజ్ మీరు ఒక ప్రాపర్గా ప్రోటోకాల్ వాడుతూ దాన్ని కోల్డ్లో ట్రాన్స్పోర్ట్ చేసారు అంటే కోల్డ్ ఇస్కీమియా టైం ఆల్మోస్ట్ డబుల్ అనుకోవచ్చు మనం. అంటే అప్ టు 12 hours ఫర్ ద మోర్ మస్కులర్ పార్ట్, అప్ టు 24 hours ఫర్ సంథింగ్ లైక్ ఎ ఫింగర్. సో ఈ రీఇంప్లాంటేషన్ అనేది ఎట్లా చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ సర్జికల్గా తీసుకొని ఒక ప్రాపర్ సర్జరీ చేసే సెంటర్లో చేయాలి రీఇంప్లాంటేషన్ సర్జరీ. సో మీకు ప్రాపర్ రీఇంప్లాంటేషన్ టీమ్ ఉండాలి. ఆ రీఇంప్లాంటేషన్ టీంలో మెయిన్ సర్జన్ ఈజ్ ఐదర్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ, సపోజ్ లింబ్ రీఇంప్లాంటేషన్కి అయితే, ఎందుకంటే వీళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది మనకి ఎట్లా రీఇంప్లాంట్ చేయాలని. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి చేయాల్సిన దాంట్లో ఒకటి డిబ్రైడ్మెంట్ ఉంటుంది, అంటే ఏదైతే క్రష్ అయిన టిష్యూస్ యూజువల్లీ క్లీన్గా నైఫ్తో కట్ అయినట్టు కావు యాక్సిడెంట్స్లో. సో క్రష్ అయిపోయిన టిష్యూస్, ఫారిన్ మెటీరియల్, బయట నుంచి వచ్చిన చెత్త ఇవన్నిటిని క్లీన్ చేయాలి. సో డిబ్రైడ్మెంట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్కెలిటల్ స్టెబిలైజేషన్, బోన్ టు బోన్ మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఐదర్ ప్లేట్స్ వేసి కానీ వైర్స్ వేసి కానీ, సమ్ స్కెలిటల్ స్టెబిల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ద్వారా కానీ. సో ఆ బోనీ స్టెబిలైజేషన్ ఒకటి. నెక్స్ట్ చేయాల్సింది మనం వెజల్ రిపేర్. సో ఆ కట్ అయిపోయిన రక్తనరాలు ఏవైతే ఉంటాయో మేజర్ ఆర్టరీస్, వెయిన్స్ని మనము ఒక త్రూ మైక్రోవాస్కులర్ సర్జరీ, అంటే మైక్రోస్కోప్ వాడి కానీ లూప్స్ వాడి కానీ, సో ఈ మ్యాగ్నిఫికేషన్ త్రూ వెజల్ టు వెజల్ రిపేర్ చేస్తారు త్రూ విత్ యూజింగ్ స్టిచెస్. ఈ వెజల్ టు వెజల్ రిపేర్ మనకి క్లీన్గా అప్రాక్సిమేట్ అవుతుంది, అంటే వెజల్ దగ్గరకు వస్తుంది అంటే రిపేర్ డైరెక్ట్ చేయగలుగుతారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే క్రష్ అయిపోయి సెగ్మెంట్ ఉంటుంది ఇంత గ్యాప్. సో అటువంటి దగ్గర ఏం చేస్తారంటే మన కాల్ నుంచి వేరే వెజల్ ఏమైనా తీసుకొని దాన్ని గ్రాఫ్ట్ లెక్క ప్యాచ్ లెక్క వాడతారు మధ్యలో. సో దట్స్ లైక్ వెయిన్ గ్రాఫ్ట్ మధ్యలో. సో వెజల్ రీకన్స్ట్రక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేయాలి కట్ అయిపోయిన పార్ట్కి. సో ఆ బ్లడ్ వెజల్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు అంటే నర్వ్స్ని ఐడెంటిఫై చేసి నర్వ్స్ కూడా ఐదర్ డైరెక్ట్ ఎండ్ ఆన్ ఎండ్ రిపేర్ కానీ లేదంటే త్రూ గ్రాఫ్ట్ కానీ. సో ఇది చేసిన తర్వాత మెయిన్ థింగ్ తర్వాత మస్కులోస్కెలిటల్ యూనిట్స్ని రిపేర్ చేయాలి, ఐదర్ టెండన్ని కానీ
మజిల్ని కానీ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ చేయాలి. అండ్ దెన్ ఫైనల్గా స్కిన్ని రిపేర్ చేయాలి. ఇవన్నిటిని కూడా స్టేబుల్ పెట్టాలి మనం. అండ్ రీఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనకు సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ కావాలి ఫస్ట్. దాని తర్వాత ఏం చేస్తారు అంటే బ్లడ్ తిన్నయ్యే మెడికేషన్ ఉంటాయి కొన్ని, అంటే మళ్ళీ క్లాట్స్ కాకుండా మళ్ళీ సర్క్యులేషన్ ఫెయిల్ అవ్వకుండా. సో ఇది మనకు చేయాల్సిన ట్రీట్మెంట్ మనకి రీఇంప్లాంటేషన్లో. వెరీ లాంగ్ ప్రొసీజర్స్ అయితే, ఎన్నోసార్లు సర్జికల్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ లాంగ్. కొన్ని బాడీ పార్ట్స్ లైక్ యూజువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్థోపెడిక్ ఏరియాస్ రీఇంప్లాంటేషన్. కొన్ని బాడీ పార్ట్స్ సపోజ్ నోస్ లాంటివి, ఇయర్ లాంటివి ఉంటే రీఇంప్లాంటేషన్ చేసే స్పెషలిస్ట్ వేరే వాళ్ళు ఉంటారు దానికి టీమ్స్. సో ఇది సమ్ టైమ్స్ సర్జరీ కెన్ టేక్ 6 hours 12 hours వరకు కూడా కావచ్చు సర్జరీ. సో మెటిక్యులస్గా స్టెప్ బై స్టెప్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేయాలి, మెయింటైన్ చేయాలి, స్కెలిటల్గా స్టెబిలైజ్ చేయాలి, తర్వాత స్ప్లింటింగ్ కూడా ఉండాలి, ఎందుకంటే జాయింట్స్ని కూడా ఆపాలి. ఈ రీఇంప్లాంటేషన్ ఇంత తరోగా చేసినా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్ అయ్యింది అంటే మళ్ళీ లింబ్ పోతుంది, దాన్ని తీసేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది మనకి రీఇంప్లాంటేషన్ బేసిక్స్. మనకి సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మనకి కావట్లేదు అంటే స్కెలిటల్ని కూడా షార్ట్ చేసేస్తారు. లైక్ బోన్ ఉంది, బోన్ 100% ఒక చెయ్యి ఇంకో చెయ్యి లెంత్ రిస్టోర్ చేయకున్నా కూడా ఆ బోన్ని షార్ట్ చేసినా కూడా మనకి సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ అవుతుందంటే బోన్ షార్టనింగ్స్ ప్రొసీజర్స్ కూడా చేస్తారు. సో ఇది మనకి రీఇంప్లాంటేషన్ పాసిబుల్లా కాదా అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. చాలా కేసెస్ చేస్తారు, పెద్ద సెంటర్స్లో రెగ్యులర్గా అయితేనే ఉంటాయి రీఇంప్లాంటేషన్స్. కానీ మనకి సర్జికల్ టైం ఇస్కీమియా టైం దాటిపోయింది అంటే యూజువల్లీ చేయరు. అంటే సపోజ్ మనకి ఆంపిటేషన్ అయితే 24 hours దాటిపోయింది, ఆల్మోస్ట్ 2 days అవుతుంది అంటే రీఇంప్లాంటేషన్ చేయడం యూస్ఫుల్ ఉండదు. కాబట్టి ఆ రీఇంప్లాంటెడ్ పార్ట్ మళ్ళీ కుళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, రీపర్ఫ్యూషన్ ఇంజరీస్ అవుతాయి, ప్లస్ ఫైనల్లీ ఆంపిటేషన్లో మళ్ళీ మనం తీసేయాల్సి వస్తుంది. సో మన టైమింగ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్, ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎమర్జెన్సీస్ ఆర్థోపెడిక్స్లో. ప్రాపర్ టైమింగ్ చేసి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంతో మందికి కంప్లీట్గా లింబ్ ఫంక్షన్ కూడా రీస్టోర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మనకి. థ్యాంక్ యూ.